చాలామందికి క్రైస్తవులకి మరి ముఖ్యంగా ఒక అపోహ ఏంటంటే, సండే నేను ఉద్యోగం చేయకూడదు, సండే ఇస్ ద రెస్ట్ డే, ఆ దేవుడు పరిశుద్ధపరిచాడు, నేను ఖచ్చితంగా సండే చర్చ్కి రావాలి. ఇది చాలా కాంట్రవర్షియల్గా కూడా మారచ్చు నేను చెప్పేది, కానీ నేను వాక్యానుసారంగానే మీకు ప్రూవ్ చేస్తాను. సండే ప్రపంచమంతటికి హాలిడే కాదు. మిడిల్ ఈస్ట్కి పోతే సాటర్డే హాలిడే. సాటర్డే సంఘాలు నడుస్తాయి, సండే వర్కింగ్ డే. కొంతమందికి ట్యూస్డే హాలిడే, ఆల్ ద పార్లర్స్ ట్యూస్డే హాలిడే, వాళ్ళకి వెనస్డే ఇస్ ద ఫస్ట్ డే. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమని ఉంటుందంటే 7వ దినమున విశ్రాంతి అని దేవుడు ప్రకటించాడని. సండే రోజు విశ్రాంతి అని ప్రకటించాడు కాదు. నువ్వు ఈ రోజు నుంచి 6 రోజులు పని చేసి అది 7వ రోజు ఏ రోజు వచ్చినా ఆ రోజు నువ్వు విశ్రాంతితో దేవుడిని ఆరాధించాలి అని అర్థం. హల్లెలూయా. ఈరోజు మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఒకవేళ కొంతమందికి మండే హాలిడే, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ పాస్టర్స్ మాకు మండే హాలిడే బికాస్ వీఆర్ వర్కింగ్ ఆన్ సండే. సో వీ రెస్ట్ ఆన్ మండే, వీ డోంట్ టేక్ ఎనీ అపాయింట్మెంట్స్ ఆన్ దట్ డే. ఐఎమ్ జస్ట్ అట్ హోమ్ రెస్టింగ్, listening to worship and just loving God and spending time with family. Just that's all I do on Monday. On purpose I don't take many appointments ఎందుకంటే అది నా రెస్ట్ డే. కానీ చాలా మందికి సాటర్డే సండే హాలిడే, ఇట్స్ ఓకే. కానీ కొంతమంది నర్సెస్ ఉంటారు, వాళ్ళకి వెనస్డే హాలిడే, ట్యూస్డే హాలిడే, నో ప్రాబ్లం. అలా అని చాలామంది ఉద్యోగాలే చేయకుండా నో నేను పరిశుద్ధుడను, నేను 7వ రోజు ఖచ్చితంగా వచ్చి నేను వర్షిప్ చేయాలి. ఎస్ 7వ రోజు చేయాలి, కానీ 7వ రోజు సండే అని ఎలా చెప్పగలుగుతావు? హౌ డూ యూ నో ఇట్స్ ఓన్లీ అ సండే? When we go to Windlace, Kuwaitకి నేను వెళ్ళాను మొన్న to preach the word of God. My preaching schedule was Wednesday and Saturday. Saturday was full crowd. Why? Saturday for them is a holiday. ఆ రోజు అందరు పని ముగించుకొని దేవుని ఆరాధించడానికి సాటర్డేనే వస్తారు. ఇట్స్ అ పబ్లిక్ గవర్నమెంట్ నేషనల్ హాలిడే సాటర్డే. సండే ఇస్ అ ఫుల్ వర్కింగ్ డే. చాలా మంది ఈ పేరుతో ఉద్యోగాల్ని మానేసి, ఉద్యోగాల్ని పక్కన పెట్టి, మంచి సాలరీ ఉన్న జాబ్స్ని వదులుకొని నేను సండే వర్షిప్ రావాలి, నేను సండే వర్షిప్ చేయాలి, సండే వర్షిప్. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ సండే వర్షిప్, డోంట్ గెట్ మీ రాంగ్. ఎందుకు ప్రధానంగా మనం సండేనే చేస్తామంటే, ఇండియాలో మన భారతదేశంలో సండే ఇస్ అ పబ్లిక్ హాలిడే కాబట్టి సండే ఆరాధన నడుస్తుంది. ఒకవేళ మన భారతదేశంలో మండే ఉంటే మేబీ వి వుడ్ గో ఆన్ మండే. కానీ బైబిల్ ప్రకారం సండే ఇస్ నాట్ ద హోలీ డే. బైబిల్ ప్రకారంగా ఆదివారము విశ్రమించమని లేదు. 7వ దినమున 6 రోజులు పని ముగించి, ఇది దేవుని మాట, 6 రోజులు పని ముగించి 7వ దినమున దేవుడు విశ్రమించెను. సో నువ్వు 6 రోజులు, ట్యూస్డే టు నెక్స్ట్ ట్యూస్డే, వెనస్డే, నెక్స్ట్ వెన్స్డే ఇస్ యువర్ రెస్ట్ డే. అందుకే చాలామంది సంఘస్థులు నాకు వచ్చి బాధపడుతున్నాం, నన్ను డోంట్ వరీ, వెనస్డే మిడ్ వీక్ సర్వీస్ ఉంది, కమ్ అండ్ వర్షిప్ గాడ్. ఫ్రైడే సర్వీస్ ఉంది, కమ్ అండ్ వర్షిప్ గాడ్. సండే మీ అందరి కోసమే కదా మేము పెట్టి నడిపిస్తున్నాము, మీరు వచ్చి ఆరాధించాలనే కదా. ప్రతి ఒక్కరికి అనుకూలమైన సమయంలో మేము ఉండాలనే కదా. వి కీపింగ్ ఆల్ డిఫరెంట్ టైమ్స్ ఫర్ యూ టు కమ్ అండ్ వర్షిప్ గాడ్. ఇట్ డజంట్ హ్యావ్ టు బీ సండే. దానివల్ల దేవుడు మీకు ఇచ్చిన పిలుపును వదిలేసుకుంటున్నారు, దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతను వదిలేసుకుంటున్నారు. బై సేయింగ్ నో, డోంట్ థింక్ యూర్ ఒబీడియంట్, యు ఆర్ హెసిటేటింగ్ ద వర్క్ ఆఫ్ గాడ్, యు ఆర్ హెసిటేటింగ్ ద కాల్ ఆఫ్ గాడ్. నువ్వు నో అని చెప్తున్నావు, ఉద్యోగానికి అనుకుంటున్నావు, కానీ దేవుడిచ్చిన పిలుపుకి నువ్వు నో చెప్తున్నావు, దేవుడిచ్చిన బాధ్యతకి నువ్వు నో చెప్తున్నావు, దేవుడు ఇవ్వబోతున్న ఆశీర్వాదానికి నువ్వు నో చెప్తున్నావు. అండ్ టుడే గాడ్ సెస్, డోంట్ హెసిటేట్ టు టేక్ వాట్ ఐఎమ్ గివింగ్ యూ టు డూ. దేవుడు మనని ఇంకొక అద్భుతమైన మాట తెలుసా, సంథింగ్ ఐ రియలీ లవ్. God has called us to rest. విశ్రాంతి ఎంత ప్రాముఖ్యంగా దేవుడు మనకి ఇచ్చాడంటే, ఎంత ఇంపార్టెంట్ అంటే విశ్రాంతి తీసుకున్నాము. 6 రోజులు చాలామంది కష్టపడి 7వ రోజు రెస్ట్ తీసుకుంటే, మనని మాత్రం దేవుడు 6 రోజులు భూమిని చేసి 6వ రోజున ఆదం అవ్వని చేసి, ఆల్రెడీ రెస్ట్లో దేవుడు ఆదం అవ్వని క్రియేట్ చేశాడు. వీఆర్ క్రియేటెడ్ టు రెస్ట్ అండ్ వర్క్ ఫ్రమ్ రెస్ట్. విశ్రాంతిలో పని చేయడానికి దేవుడు మనల్ని చేశాడు, విశ్రాంతిలో నుండి ఆలోచించటానికి. అందుకే ద లాస్ట్ థింగ్ దట్ జీసస్ సెడ్ ఇస్ ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇక సమాప్తమాయను, నౌ ఎంటర్ ద రెస్ట్. ఇప్పుడు నా విశ్రాంతిలోకి మీరు అడుగు పెట్టండి. అది యేసుప్రభువారి ఆఖరి మాట సిలువ పైన, ఇట్ ఈస్ ఫినిష్డ్. 6వ రోజు కూడా దేవుడు అంటాడు సమాప్తమాయను. 6 రోజులు దేవుడు పని చేసి ముగించాను, ఇట్ ఈస్ ఫినిష్డ్. మనము రెస్ట్లో నుంచి దేవుని ఆరాధించాలి. ఏ స్థితిలోనైనా రెస్ట్లో నుంచి, విశ్రాంతిలో నుంచి. చాలామంది కష్టపడిన తర్వాత ఇప్పుడు నాకు రెస్ట్ కాదు. దేవుడు అంటాడు, నేను ఆల్రెడీ రెస్ట్ ఇచ్చాను,
విశ్రాంతిలో నుంచి నువ్వు వెళ్ళి సమాధానకరంగా పని చేయి. అప్పుడు ఏ పని చేసినా పీస్ఫుల్గా ఉంటావు. ఏ పని చేసినా నువ్వు చేసిన పనిలో ఫలము, అభివృద్ధి నువ్వు చూస్తావు. వర్క్ ఫ్రమ్ రెస్ట్, నాట్ వర్క్ టు రెస్ట్, బట్ వర్క్ ఫ్రమ్ రెస్ట్. ఎంతమంది నేర్చుకుంటున్నారండి? ఐ ఫీల్ లెర్నింగ్. జెనసిస్లో ఇన్ని మర్మాలు. ఐ యు ఎక్సైటెడ్? ఇస్ ఇట్ ఇంట్రెస్టింగ్? జెనసిస్ 1 and 2లోనే ఉన్నాము. ఎన్ని మర్మాలు మన కోసం, మన జీవితం కోసం దేవుడు ఆల్రెడీ ఎన్ని మాటలు మాట్లాడి ఉన్నాడు. రీడ్ దట్ వన్ మోర్ టైం, ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఆకాశము భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7 దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. And what's more beautiful is God says, ఆదాము అవ్వని చేసినప్పుడు ఒక ప్రత్యేకమైన ఒక డైలాగ్ దేవుడు మాట్లాడతాడు. జెనసిస్ 1 అంతా కూడా దేవుడు ఏమంటాడంటే, భూమిని సృజించి ఇది మంచిది, దిస్ ఇస్ గుడ్. ఆకాశం సృష్టించి ఇది మంచిది, నేలని ఇది మంచిది, భూపక్షులను మంచిది, నేలలో ఉన్న నీళ్ళలో ఉన్న సముద్రపు జంతువులను చూసి ఇది మంచిది, ఇవన్నిటి నుంచి మంచిది అన్నాడు. ఆదాము అవ్వని చేసిన తర్వాత, ఇదంతా చేసిన తర్వాత, ఇట్ ఈస్ వెరీ గుడ్. ఆదాము అవ్వను చేసినప్పుడు మాత్రం ఆయన అంటాడు, ఇట్ ఈస్ వెరీ గుడ్, ఇట్ ఈస్ వెరీ గుడ్ అని పలికిన మొట్టమొదటి మాట ఆదాము అవ్వను చూసినప్పుడు మాత్రమే. ఇంకొక మర్మం ఏంటి? ఇవన్నిటిని దేవుడు మాటతో ఇది అవ్వును గాక అని పలికెను, కానీ ఆదాము అవ్వను మాత్రం లెట్ అస్, మన చేతులతో మనము మన స్వరూపములో ఈ బిడ్డలను మనం చేసుకుందామని ఆయన చేతులతో నిన్ను నన్ను చేసుకున్నాడంట. అందుకే నిన్ను నా చేతులతో చెక్కి ఉన్నాను, ఐ కార్వ్డ్ యూ ఇన్ మై హ్యాండ్, నా చేతిలో చెక్కుకున్నాను నిన్ను అని దేవుడు అంటాడు. యు ఆర్ వెరీ స్పెషల్. ప్రపంచం నిన్ను యూఆర్ అ ఫెయిలియర్, నువ్వు డిప్రెస్డ్, నువ్వు యాంగ్షియస్, నువ్వు బ్యాడ్ క్యారెక్టర్, నువ్వు అది అని దేవుడు, లోకంలో అందరూ నేను ఒక ఇష్టమైన పేర్లు బట్టి పిలుచుండొచ్చు. బట్ టుడే గాడ్ సెస్, యు ఆర్ మై బిలవర్డ్, నిన్ను నా చేతులతో చేసుకున్నాను. యు ఆర్ వెరీ గుడ్ టు మై ఐస్. నా కళ్ళకి నువ్వు చాలా మంచిదానివి, చాలా మంచివాడివి. లోకం నిన్నేమంటున్నా సరే, యు ఆర్ వెరీ గుడ్ టు మీ. ప్రపంచం, ఉద్యోగంలో ఎవరేమంటున్నా, యు ఆర్ వెరీ గుడ్ టు మీ. నీ కెరియర్, నీ బ్యాంక్ అకౌంట్ ఏమంటున్నా సరే, యు ఆర్ వెరీ గుడ్ టు మీ. నువ్వు నాకు మంచివాడవు, నువ్వు నాకు చాలా మంచివాడవు. హల్లెలూయా. మనం పడతాం, నువ్వు నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు. బట్ ద ఆపోజిట్ ఇస్, ద లార్డ్ సేస్, నువ్వు మంచివాడవు, నువ్వు మంచిదానవు. మంచి కాదు, చాలా మంచిదానవు, చాలా మంచివాడవు. యు ఆర్ వెరీ గుడ్ టు మై ఐస్. నువ్వు నా కళ్ళతో, అందుకే యు ఆర్ ద యాపిల్ ఆఫ్ మై ఐస్. నా కంటి పాప వలె నువ్వు ఈరోజు ఉన్నావు. ఎవరేమనుకున్నా సరే, కంటి పాపల నిన్ను నేను కాచి కాపాడతాను. నిన్ను నా చేతులతో చెక్కున్నాను, నా చేతులతో నేను లేవనెత్తుతాను. నా పాదములు, నీ పాదములకు దీపము, నీ పాదములను గొప్పగా నేను చేసి నడిపిస్తాను. ఆమేన్, ఆమేన్.